నమస్తే అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీ అందరికీ లాస్ట్ వీడియోలో మేము మున్నార్లో లాస్ట్ డే అని చెప్పాను కదా, ఇది లాస్ట్ డే అనమాట. ఇంకా మున్నార్లో మేము ఇప్పుడు బయలుదేరాలి. ఇది ఎర్లీ మార్నింగ్ 6 కండి టైము. మాకు 7:30 కల్లా మేము వెకేట్ చేసేస్తాము. 11 దాకా టైం అయితే ఉంది, కానీ తొందరగా బయలుదేరదాం అనేసి. ఈరోజు మున్నార్ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. అలాగే మున్నార్ నుంచి వెళ్ళేటప్పుడు మంచి మంచి ప్లేసెస్ అన్నీ ఉన్నాయండి. ఈ రోజు అంతా మంచి ప్లేసెస్ మీ అందరికీ చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ అయితే చేసేసి వీడియో కంటిన్యూ చేసేయండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 6 అవుతుందండి. మేము 7:30 కల్లా వెళ్ళిపోతాము. ఇక్కడైతే మంచి వ్యూ చూపిస్తున్నాను. వచ్చే సంవత్సరం వస్తామో లేదో తెలియదు, కానీ మీరు కూడా నాతో పాటు ఈ వ్యూని ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే మీకు లాస్ట్ వీడియోలో కిందన రూమ్ తీసుకున్నాం కదండి, ఆ రూమ్ చూపించాను. ఇప్పుడు పైన ఇంకొక రూమ్ షిఫ్ట్ అయ్యామన్నమాట. ఈ రూమ్ అనేది చూపిస్తున్నాను. చూస్తున్నారా, మనం ఎంటర్ అవగానే మంచిగా వుడెన్తో టైల్స్ అనేది ఇచ్చారు. ఈ టైల్స్ చూడడం వల్ల మనం మంచి వుడెన్ హౌస్లో ఉన్నట్టు ఫీల్ వచ్చిందనమాట. చాలా బాగుందండి. ఇక్కడైతే మేము మా 4 మెంబర్స్కి బెడ్స్ తీసుకున్నాం అనమాట. సింగిల్ రూమ్లోనే 4 మెంబర్స్ పడుకోవచ్చు. చాలా బాగుంది రూమ్ అయితే కనుక. మనకి ఒక కబోర్డ్, మనం బట్టలు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఇచ్చారనమాట అండి. ఇక్కడంతా కూడా ఏసీ అన్నీ ఉన్నాయి, కానీ కూలింగ్లో ఏసీ ఇంకెందుకు చెప్పండి. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. రూమ్లో కూడా డెకరేషన్ కూడా చాలా సింపుల్గా చాలా నీట్గా చేశారండి. మాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఈ రూమ్ అయితే మాకు కాస్ట్ వచ్చేసి 3,500 పడిందండి. లాస్ట్ రూమ్ అయితే 4,000 పడింది. ఈ రూమ్ అయితే 3,500కి వచ్చారనమాట. అయితే మేము ఒక్క డేకే తీసుకున్నాం. ఇక అయితే మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయామండి. ఇక్కడ నుంచి వ్యూస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. మీరు మంచిగా వ్యూ అంతా కూడా నేను డైరెక్ట్గా వీడియో పెట్టేస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. తిప్పేసాను. చైనా వాళ్ళు అంటారు దాన్ని. మటకర్ర మీద ఎట్లా వెళ్ళిపోతున్నాయి, ఎదరడిపోలేదు టైర్ల కింద. ఏంటిది ట్రై చూస్తేనే కానీ ఫోన్లో అట్లా పడకండి, చూస్తేనే తెలుస్తుంది అట్లా అమ్మ. డేట్ ఎంత వచ్చిన రేపు దీపావళి కదా, అందుకే వచ్చేస్తారు జనం. ఫోటోవా సరే అలాగ ఉంది మరి. ఇటన్యా కంగారు పడుతున్నావు. ఇటన్యా బాగు ఫోటోలు తీసుకుంటున్నావా? ముందు సారి వచ్చిన రోడ్లు అయితే అంతా నడిచి మార్గం ఉంటాయి. అది ఇంకేం డైరెక్ట్ గా అడవి మధ్య, అడవిలోంచి ఉంది. ఇలా హైవే లేదు, ఇది హైవే కదా, ఇటువైపు రావండి. ఎందుకంటే 2 వైపులా కూడా కొండే కదా, కొండల పెంచి అది ఒక అడిగేసాడు కిందకే వచ్చేది డైరెక్ట్ గా. ఇదేపమ్మా కేరళ కాదు యూటర్న్ అంటే ఉంది, పెద్ద రోడ్డే కదా, రావచ్చు. అలాగే అమ్మ కనబడిపోయింది అనుకుంటా.
ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక మా వాళ్ళు మంచిగా పాటలు పెట్టారండి. ఆ పాటల మూలంచి కాపీరైట్ ఏమైనా పడుతుందేమో, నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మేము ఒక 3 రోజుల కిందట వచ్చినప్పుడు మదురై రూట్ అండి ఇది. మేము కన్యాకుమారి టు తర్వాత ధనుష్కోటి ఇవన్నీ వెళ్ళాం కదా. వెళ్ళినప్పుడు గూగుల్లో ఈ రూట్ చూపించిందండి. ఇది మదురై రూట్ అనమాట. రూట్ అయితే చాలా చాలా బాగుందండి. మేము అప్పుడు నైట్ వచ్చాము, ఇప్పుడు మార్నింగ్ వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ ఎంత బాగుందో నిజంగా. వెళ్ళిన చోటల్లో కూడా మేము ఏం చేసామంటే కొంతసేపు ఆపేసి బండి ఫోటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని అప్పుడు వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఇయర్ లాస్ట్ అని అనుకుంటున్నాము, నెక్స్ట్ ఇయర్ చూద్దామండి, వస్తే రావచ్చు లేకపోతే లేదు. ఇయర్ అయితే కనుక ఇంకా కేరళకి బాయ్ బాయ్ చెప్పేయాలి అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడికి రావడం వల్ల కొంచెం బడ్జెట్ కూడా బాగా ఎక్కువ అవుతుందండి. అంటే ఎవ్రీ ఇయర్ ఒకే చోటకి వెళ్ళే కన్నా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఇయర్ వేరేది ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ అది కూడా అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను నేను తప్పకుండా. ఇయర్ అయితే కనుక కేరళకి బాయ్ బాయ్ చెప్పేయాలి. ఇక్కడైతే ఆ వ్యూ చూస్తున్నారండి, నిజంగా ఎంత బాగుందో, నిజంగా చాలా 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 బాగుంది. నాకైనా మీ అందరికి కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే కనుక మేము ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్తాను. మేమైతే ఇక్కడ డైరెక్ట్గా కేరళ టు వేళాంగిని వెళ్తున్నామండి. మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళేదనమాట. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం ముందుగా వెళ్ళిపోతున్నాము. ఆ కేరళ నుంచి డైరెక్ట్గా వేళాంగిని వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు సరిగ్గా టైం వచ్చేసి 1:30-2 చూపిస్తుంది. ఆ టైంలో వెళ్ళిపోయామనుకోండి, మంచిగా లంచ్ చేసి ఒకసారి చర్చ్కి ఇవన్నీ కూడా విజిట్ చేసి మంచిగా అక్కడే నిద్రపోవచ్చు అని మేము ఉదయమే బయలుదేరామన్నమాట. ఈసారి మేము చేసిన పని ఏంటంటే నైట్లో ఎక్కడ ప్రయాణం అంతగా పెట్టుకోలేదండి. ఒకే ఒక్క చోట పెట్టాము, ఇంకెక్కడ పెట్టలేదు. ప్రతి చోట కూడా మేము మార్నింగే బయలుదేరాము. ఎందుకంటే నిద్ర లేకపోతుంటే అసలు ప్రయాణాలు కానీ ఏమీ చేయలేకపోతున్నాం అన్నమాట. అందుకని రూమ్ కూడా మంచిగానే పోతే పోని డబ్బులు అని చెప్పేసి రూమ్ కూడా తీసుకున్నామండి. నైట్ అంతా కూడా ఇక్కడే ఉండిపోయాము. మేము చెప్పాలంటే ముందు రోజు 3ంటికి ఇంటికి వచ్చేసి అదే రూమ్కి వచ్చేసినప్పుడే బయలుదేరిపోవచ్చు. కానీ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి నైట్ చూపించేస్తుంది, నిద్ర ఇవన్నీ కూడా ఆపలేమని చెప్పేసి నైట్ అయితే ఇక్కడే మళ్ళీ రూమ్ తీసుకొని చక్కగా రెస్ట్ తీసుకొని ఉదయాన్నే బయలుదేరామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ మేము వేళాంగినికి రీచ్ అయిపోయామండి. ఒక అరగంటలో వెళ్ళిపోతాం అనమాట రూమ్కి అయితే కనుక. నేను వేళాంగినికి వెళ్ళే రూట్స్ అవి ఏం చూపించట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన వీడియోస్లో అవన్నీ కూడా ముందు వీడియోలో చాలా చాలా ఉన్నాయండి. ఎవరైనా కూడా ఆ వీడియోలు చూడకపోయి ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేసి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా వేళాంగినికి వెళ్ళిపోగానే మేమైతే చేసిన పని ఏంటో కూడా మీ అందరికీ చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, మేమైతే కనుక డైరెక్ట్గా వేళాంగినికి రాగానే మాకు ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే కనుక బీచ్ అండి. ఫస్ట్ రాగానే ముందు బీచ్కి వచ్చేస్తాం అనమాట. మా అందరికీ చాలా చాలా ఇష్టము బీచ్ వ్యూ అంటే కూడా. ఇక్కడికి ఏంటంటే రాగానే మంచిగా రూమ్ తీసుకొని లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి మాకు లగేజ్ అంతా రూమ్లోనే పెట్టేసామన్నమాట అండి. ఇంకెందుకంటే స్నానం ఒక గంట అరగంట చేసేసి వెళ్ళిపోయామనుకోండి, వెళ్ళేటప్పుడు దగ్గరలోనే ఫిష్ మార్కెట్ ఉందన్నమాట. ఫ్రాన్స్ తీసుకొద్దామని అంటున్నారు ఈయన. అవి తీసుకొని వెళ్ళిపోదామన్న ఒక ఐడియా ఉందన్నమాట. ఎందుకంటే ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 4:30-5 అవుతుందండి. అలాగని ఇంకా సాయంత్రం డిన్నరే మనం చేసేది, లంచ్ కాదు కదా, అందుకని చెప్పేసి అనమాట. ఇక్కడ మేము కాసేపు ఎంజాయ్ చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతామండి. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసాము ఏంటి అనేది మీ అందరికీ షేర్ చేస్తాను. నేను ఇక్కడ తీసుకున్న రూము ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ అంటే ఈ వీడియోలో కదండి, నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి, ఓకేనా. ఇప్పుడైతే కనుక బీచ్ మనం వ్యూ కూడా ఎలా ఎంజాయ్ చేయాలంటే డైరెక్ట్గా ఆ వాయిస్ వింటే కనుక ఆ ఫీల్ వస్తుంది కదా, మీ అందరికీ కూడా డైరెక్ట్గా చూపిస్తాను, చూసేయండి.
ఇక అయితే మేము బీచ్ నుంచి రాగానే మంచిగా ఫ్రెష్ అయిపోయామండి. తర్వాత మేము తీసుకొచ్చిన సరుకులు ఇవన్నీ ఉంటాయి కదా, వంటగదులు ఇలా గట్టు మీద అంతా సదిరేసామన్నమాట. మొత్తం అన్నీ కూడా ఈ లగేజ్ చూసి ఎవరు వల్లిపోకండి, ఎందుకంటే ఈ ప్రిపరేషన్ లేకపోతే మనం మంచిగా ఫుడ్ అనేది తినలేము. అందుకని చెప్పేసి ఇక్కడైతే ముందు రాగానే మా వాళ్ళకి కాఫీ పెట్టించేసాను. తర్వాత నేను ఈరోజు రొయ్యలు టమాటా ఇగురు వండుతున్నాను అనమాట. దానికోసం మసాలా వేగుతుంది. మా అమ్మ అయితే ఆ రొయ్యల్ని క్లీన్ చేస్తుంది. ఆల్రెడీ బయట క్లీన్ చేసి తీసుకొచ్చేసామండి. అందులో ఒక సన్న నారు ఉంటుంది కదా, అది తీసేసి మా అమ్మాయి కొంచెం ఉప్పు పసుపు వేసి కడుగుతుంది, నీచు స్మెల్ రాకుండా. తను క్లీన్ చేసే లోపల నేను మసాలా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. తొందరగా అయిపోయింది అనుకోండి, మేము చర్చ్కి వెళ్ళి వచ్చేయాలి. ఎందుకంటే ఈరోజు మేము ఎక్కువ చూడాలని అనుకోవట్లేదండి, జస్ట్ ఒక చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చేద్దాము అన్న ఐడియాలోనే వెళ్తున్నాము. ఎందుకంటే మంచిగా కళ్ళ నిండా నిద్ర, కడుపు నిండా ఆకలి కూడా ఉందన్నమాట మాకు. అందుకని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ కూడా నేనే రెడీ అయిపోయాను, ఎందుకంటే నేను వంట చేయాలి, రెడీ అవ్వాలి. అందుకని చెప్పేసి మా అమ్మాయి అయితే ఇంకా రెడీ అవ్వలేదు. ఇక్కడ నా కళ్ళు చూస్తున్నారా మంచిగా ఎలా ఉన్నాయో. నిద్రకి ఒక 5 నిమిషాలు అలా పడుకుంటే ఇంకా రేపే లెగుస్తాను, అంత నిద్ర వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను చక్కగా రెడీ అయిపోయానండి. ఇక్కడైతే వంట అన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మేము చర్చ్కి వెళ్ళిపోతున్నాము. ఇక చర్చ్కి అయితే వచ్చేసామండి. చర్చ్లో అయితే అంత ఎక్కువ జనం అయితే ఎవరు లేరనమాట. బయట వేరే చర్చెస్లో ఉన్నారు, ఈ చర్చ్లో అయితే ఎవరు లేరు. మీకు ఇక్కడ చూపిస్తున్న సీనరీ ఎందుకు చూపిస్తున్నానంటే లాస్ట్ ఇయర్ సేమ్ పిక్, ఇక్కడ ఒక పిక్ దిగాను, మీకు వీలుంటే అది పెడతాను ఇక్కడ చూడండి. సేమ్ అక్కడే ఒక ఫోటో తీసుకున్నాను అనమాట, మళ్ళీ గుర్తుగా ఉంటుంది అనేసి. ఈ చర్చెస్ అయితే వచ్చి రాగానే మంచిగా హాయిగా ప్రశాంతంగా, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. మాకైతే అలాగే ఉంటుందండి. దేవుడి సన్నిధికి వెళ్తే ఎవరికి ఉండదు చెప్పండి, మాకు కూడా అలాగే ఉందన్నమాట. ఇక్కడైతే మంచిగా ప్రేయర్ చేసుకొని మేమైతే ఇంకా రూమ్కి బయలుదేరిపోతున్నాం. ఇలా చర్చ్ నుంచి బయటికి రాగానే ఇవాళ బయట అంతా కూడా మంచిగా ఏంటంటారు ఫారినర్స్ అండి. ఇక్కడంతా కూడా ఇవాళ ఎందుకో తెలియదు, ఎప్పుడు మేము అంతగా చూడలేదు, ఫారినర్స్ ఎక్కువ ఉన్నారన్నమాట ఈసారి. ఇంకా మేమైతే వాళ్ళందరినీ కొత్తగా చూస్తున్నారు జనాలు, మేము కూడా అలాగే చూస్తున్నాంలేండి. మంచిగా అందరూ ఫోటోలు అవి తీసుకుంటున్నారు వాళ్ళతోని. వాళ్ళేమో ప్రేయర్ చేసుకోవడానికి వస్తే మనోళ్ళు పిచ్చోళ్ళగా వాళ్ళతో ఫోటోలు తీసుకుంటున్నారు అనమాట. సర్లేండి, ఎవరి ఆనందం వాళ్ళది కదా. ఇక్కడైతే మాలో మేమే ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట కొన్ని. ఇప్పుడైతే ఇంకా చూస్తున్నారా కళ్ళు ఒక రకంగా వెళ్ళాడిపోతున్నాయి. మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోతామండి ఈరోజు. రేపు ఉదయం వస్తామన్నమాట ఇంకా చర్చెస్ అన్నీ కూడా విజిట్ చేయడానికి. రేపు ఉదయం అయితే 7ంటికి కాదు 7:30కి ప్రేయర్ స్టార్ట్ అనుకుంటా. అప్పుడు అంటే తెలుగు ప్రేయర్ ఉంటుందండి ఇక్కడ, ఆ తెలుగు ప్రేయర్కి అటెండ్ అవుతాం మేము మార్నింగ్. అది కూడా మీ అందరికీ షేర్ చేస్తాను, తప్పకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడు వీడియో అయితే రాగా పడతాను, చూసేయండి. జనం ఎక్కడ దగ్గర అసలు ఎంత జనం ఉంటుంది.
కొంచెం కవర్ చేస్తా డాడీని. ఇప్పుడు ఉండదుగా మార్నింగ్ చర్చ్. రేపు ఉదయం ఇక్కడ అదే ఈ ప్రేయర్ అయిపోయాగానే అలాగే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసారు కదండి. ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందా? నైట్ వ్యూ అనేది నేను ఇదే ఫస్ట్ టైం అండి తీయడం. మీ అందరికీ షేర్ చేసినట్టు ఉంటుంది, నాకు కూడా ఒక గుర్తుగా ఉంటుంది. చర్చ్ ఇంత నైట్ ఇంత అందంగా ఉంటుంది అనేసి నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. రావడం వస్తున్నాను కానీ నైట్ ఇంత టైం దాకా ఎప్పుడు ఉండలేదన్నమాట. ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. మంచిగా ఒక అరగంట నుంచొని ఇప్పుడైతే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే రేపు ఉదయం తొందరగా లేచి మార్నింగ్ ప్రేయర్కి రావాలన్నమాట. అదంతా కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను. ఈరోజు అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.